ఇప్పుడు జనరల్గా స్టోరీ అంటాం, స్క్రీన్ ప్లే అంటాం, ప్లాట్ అంటాం, ఇంకా రకరకాల ఇవన్నీ ఉన్నాయి. అసలు వీటి డెఫినేషన్ ఏంటి? స్టోరీ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, లేదా ప్లాట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు స్టోరీ అంటే ఏమిటి అనే దానికి రకరకాల డెఫినేషన్ ఉంది. మనం సింపుల్గా చెప్పాలంటే అదొక సంఘటన అవ్వచ్చు, అదొక ఒక జీవితం మొత్తం అవ్వచ్చు. కథలు రకరకాల కథలు ఉంటాయి. ఈ కాఫీ షాప్లో ఒక ఈవినింగ్ జరిగిన కాన్వర్జేషన్ కథ అవ్వచ్చు. బేసిక్గా కథ ఏమిటంటే మన జీవితానుభవాల్లో లేని ఒక ఆర్డర్ మన కథల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీ సైనిక్పూర్ నుంచి ఇక్కడ రావడానికి నేను మీకు అదే ఆర్డర్లో చెప్తే బోర్ కొడుతుంది. సో ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అన్ ఆర్డర్. సో ఏ స్టోరీ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ a series of events narrated, need not be narrated in a chronological order, but it has to be order, it has to be narrated in an emotional order. Okay. In an emotionally engaging order లో ఒక సంఘటనల యొక్క సమాహారం. ఓకే. ఆ సంఘటనల సమాహారానికి ఒక అర్థవంతమైన ముగింపు, నాకు ఒక భావోద్వేగాలకి ఒక అర్థవంతమైన భావోద్వేగాలు కలిగిన ఒక ముగింపు ఉన్న సంఘటనల సమాహారమే కథ అని చెప్పచ్చు మనం స్థూలంగా. ఎందుకంటే రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. యూ కెన్ రీడ్ దెమ్. A series of events connected with some emotion. Connected with some depicting an emotion. Depicting an emotion, okay. And the emotional journey of an individual, usually it's an individual because every story has a protagonist. Yeah. కథకి కథానాయకుడు ఉండాలి కాబట్టి వాళ్ళ ద్వారా కొన్ని వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళు చూస్తున్న జీవితాల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్న జీవితాల సంఘటనలను వాళ్ళని ఎఫెక్ట్ చేయాలి. అప్పుడే కథలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక కథానాయకుడు కథ ఒక జీవితంలో ఒక జరిగిన కొన్ని సంఘటనల్ని ఒక ఎనీ ఆర్డర్ ఆఫ్ యువర్ చాయిస్. ఇట్ నీడ్ నాట్ బి క్రోనలాజికల్. లైక్ గొడార్డ్ సెడ్, every story must have a beginning, a middle and an end, but not necessarily in the order. So ఏ ఆర్డర్లో చెప్పినా కూడా దానికి ఒక ఎమోషనల్ ప్రోగ్రెషన్ ఉండాలి. ఉండి ఇట్ హ్యాస్ టు రీచ్ ఎ మీనింగ్ఫుల్ కంక్లూజన్. సమ్టైమ్స్ కంక్లూజన్ లేకపోవడం కూడా కంక్లూజనే. సో దట్స్ వై ఐమ్ సేయింగ్ మీనింగ్ఫుల్, an open-ended story, but it still has, in terms of craft it has a conclusion, but in terms of emotion, it also has a conclusion. What is a conclusion? That something is inconclusive. So ఆ స్ట్రక్చర్లో అది మీరు తీసుకురాగలిగితే then it becomes a story. Okay. Now a screenplay is how you lay out that event. In what order you want to put it. Okay. Is the screenplay. ఇది కథ. ఈ కథలో ఇది ప్రోగ్రెషన్. ఒక జీవితంలో ఇక్కడ ప్రారంభమై ఇక్కడ వరకు జరిగిన సంఘటనలు నేను చెప్పదలుచుకుంటున్నాను. అది నా కథ. ఈ కథలో స్థూలంగా ఇవి జరుగుతాయి. ఈ అనుభవం ప్లస్ ఈ అనుభవం ప్లస్ ఈ అనుభవం చివరికి ముగింపు. అయితే ఇదే ఆర్డర్లో నేను చెప్పాలా? ఏ ఆర్డర్లో చెప్పితే వినేవాళ్ళకి ఆసక్తిదాయకంగా ఉంటుంది, ఏ ఆర్డర్లో చెప్తే వాళ్ళకి నిజ జీవితంలో ఉన్న బెనాలిటీ కాకుండా ఏ విధమైన ఒక ఎమోషనల్ రష్ ఆఫ్ ఇన్సైట్ వస్తుంది వాళ్ళలో. బికాస్ వెన్ ఐమ్ వాచింగ్ ఎ స్టోరీ, వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్సైట్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అ డ్రాబ్ డల్ రీకౌంటింగ్ ఆఫ్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. By actually recounting, reorganizing and arranging a series of events, I am expecting to throw some light on something that I want to share with my audience. Okay. And I'm lucky if they understand and participate in it. I'm not lucky if they don't. Okay. But the point is that you are presenting a point of view to them. Like I can take a very banal event and ఒక చాలా సాధారణమైన ఒక సంఘటన తీసుకుని దానికి నా పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేయొచ్చు. That's why I go to movies. I'm not going to the movies just to see things happening randomly. So that is a screenplay. Screenplay is the order that you choose to put the story in. Okay. Plot is that. Plot is screenplay is the ordering of the plot. Okay. Along with dialogue. Okay.
So plot is how you want. If you want to be more specific, the story is what I told you, and then a plot is the order in which you want to tell the story. ఓకే Okay, and the screenplay is the actual execution of the plot. ఓకే Actually, to write it down with description, with dialogue, with emotional states, with whenever you want to do it, screen direction. If you are making a film, if you are writing a play, stage directions. But ultimately, a story is the raw material, and the plot is, you know, your master plan, ఓకే and the screenplay is the house you build. ఓకే You know, and the film, in the film, you the movie is moving into the house and living in it. So Yeah. you can give it a progress. You have an idea, then you have to put it like a paper on paper. This bedroom, this kitchen. Then screenplay is actually you build it, and then movies you are going and living there. I would put it like that. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది దెర్ ఇస్ ఎ సేయింగ్ రైటర్స్ బిల్డ్ క్యాజల్స్ ఇన్ ద ఎయిర్ ఆడియన్స్ లివ్ ఇన్ దెమ్ పబ్లిషర్స్ కలెక్ట్ ద రెంట్ No, it's true. Yeah. There is a అది కొంచెం వినడానికి సినికల్గా ఉన్నా కూడా there is a lot of truth in it. But it is also important that we need those castles in the air because they are, see, when you want to see something, we have to move away from there. So from a distance, I can see things better. So when I'm looking at a castle in the air, I can see the house properly. I can see what is happening. That will give me an insight. నా జీవితంలో జరిగే సంఘటన నేను కొంచెం ఆ సంఘటన నుంచి కొంచెం దూరంగా చూస్తే ఎక్కువ అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. దట్స్ వాట్ లిటరేచర్ డస్, దట్స్ వాట్ ఎనీ ఆర్ట్. మనం చూసుకుని ఆశ్చర్యపోతాం కదా సినిమాల్లో. ఇలాగే మా ఇంట్లో ఒక ఆయన ఉన్నాడండి, మా చుట్టాల్లో ఒక ఆయన ఇలా ఉన్నాడండి, మా మామయ్య వచ్చి ఇలాగే ఉంటాడండి, మా అమ్మ అలాగే ఇలాగే మాట్లాడుతుందండి. దిస్ డిస్కవరింగ్ అవర్ సెల్వ్స్ త్రూ ఆర్ట్ ఈజ్ వాట్ గివ్స్ ద జాయ్ ఆఫ్ ఎనీ ఆర్టిస్టిక్ క్రియేషన్, బీ ఇట్ మూవీ మేకింగ్ ఆర్ పెయింటింగ్ ఎనీథింగ్. ఆ కంచర్పాల అనే ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది? అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పినాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి రైటింగ్ సైడ్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ సైడ్ వచ్చేటప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? అంటే అసలు రావాలా వద్దా? డెఫినెట్గా వచ్చేసరికి సాఫ్ట్వేర్ అంటే వెరీ కంఫర్టబుల్ జాబ్ కదండి. అంటే నెల తిరగంగానే వచ్చేసరికి మన శాలరీ మనకు వచ్చేస్తుంది. సో ఆస్పైరింగ్ రైటర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్? It's the same thing. It's very simple. Respect yourself as a writer.